హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి క్లాస్ 4. ఈ క్లాస్ 4లో మంచి యూస్ఫుల్ వీడియో అయితే మనం చూద్దాం. మన ఛానల్లో స్మార్ట్ గజలక్ష్మి థాట్స్ ఛానల్లో బేసిక్ బ్లౌజ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. క్లాస్ 1లో వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలని చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4లో వచ్చేసి మనం పేపర్ కటింగ్ అయితే చేసుకోవాలి. పేపర్ కటింగ్ ఎందుకంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు పేపర్ కటింగ్లో మ్యాక్సిమం 1 వీక్ అయినా మనము ప్రాక్టీస్ అయితే చేయాలి. హ్యాండ్ మెజర్మెంట్స్ మర్చిపోకూడదు. అలానే అంటే బ్లౌజ్ మెజర్మెంట్స్ మర్చిపోకూడదు. బ్లౌజ్ తాలూగా కటింగ్స్, రౌండ్స్, అలానే ఎంతకి ఎంత పెంచాలి, ఇలాంటి వల్ల మనమైతే తెలుసుకోవాలంటే మ్యాక్సిమం 1 వీక్ అయినా చేయాలి. సరేనా? ప్రాక్టీస్ అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనము క్లాత్ కటింగ్కి అయితే వెళ్దాం. అయితే ఈరోజు కటింగ్ ఏంటి అంటే హ్యాండ్ కటింగ్. హ్యాండ్ కటింగ్ నేను ఇక్కడ ఆది బ్లౌజ్తో హ్యాండ్కి ఒక పేపర్ అయితే తీసుకొని చాలా ఈజీగా సింపుల్గా అయితే చెప్తాను. అయితే పేపర్లో చేసేటప్పుడు మనము హ్యాండ్ కటింగ్ ఒకలా చేస్తాము, క్లాత్లో అయితే ఒకలాగా వస్తుంది. అంటే ఫోల్డింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సరేనా? కాబట్టి ఇప్పుడు ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ ఇలా వేయడం వల్ల ఏమంటే మనకి చిన్న చిన్న హ్యాండ్స్ అయితే వస్తాయి. చిన్న చిన్న హ్యాండ్స్ మనకి ఈజీగా అర్థం కాదు కదా, కొత్త వాళ్ళకి ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటుందని చెప్పేసి నేను వెడల్పుగా 2 ఫోల్డింగుల్లోనే పెట్టాను. ఒకటే ఫోల్డింగ్. ఓపెన్స్ వచ్చేసి బయట వైపు ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, చూసుకోండి. నెక్స్ట్ ఫోల్డింగ్ మనకి షోల్డర్ దగ్గర అయితే ఖచ్చితంగా ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. క్లాత్ అయినా సరే, అలానే పేపర్ అయినా సరే. సరేనా? ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్లో మనమైతే మెజర్మెంట్స్ అయితే తీసుకుందాము. ఆది బ్లౌజ్ తీసుకుందాము. ఆది బ్లౌజ్లో నేనైతే రాంగ్ సైడ్ అయితే పెట్టాను, అంటే ఉల్టాలో అయితే పెట్టాను. ఇక్కడ హ్యాండ్ పొడవు, ఆర్మ్ హోల్ లూజు, హ్యాండ్ లూజు, ఇక్కడ 3 కొలతలు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి లాస్ట్ ఖర్చు వరకు లూజ్ చూసుకోండి. 9 ఇంచీలు అయితే మనకు వచ్చింది. అలానే షోల్డర్ కుట్టు దగ్గర నుండి కింద వరకు పొడవు చూసుకోండి. పొడవు వచ్చేసి మనకి 5.5 అయితే వచ్చింది. 5.5కి 6.5 అంటే 1 ఇంచు మనకైతే ఖర్చులోకి అయితే సరిపోతుంది. మ్యాక్సిమం 1 ఇంచ్ అయితే సరిపోతుంది. 6.5కి మెజర్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్ మనకి అంటే ఆర్మ్ హోల్ లూజ్ మనకి 9 ఇంచీలు వచ్చింది కదా, 9 ఇంచీలకి 9 ఇంచీలు మార్క్ చేయండి. అది మన హ్యాండ్ వెడల్పు, ఇది వచ్చేసి హ్యాండ్ తాలూగా పొడవు. కాబట్టి కరెక్ట్గా ఇక్కడ కూడా 6.5 పెట్టండి. చివరిలో స్టార్టింగ్లో 6.5 పెట్టాం కదా, 5.5 ఉంటే 1 ఇంచ్ పెంచాం కదా, ఇక్కడ కూడా 6.5 పెట్టండి. ఇప్పుడు ఒక బాక్స్ అయితే తీసేసేయండి. ఇది పొడవుకు సంబంధించింది, ఈ లైన్ వచ్చేసి వెడల్పుకు సంబంధించింది. ఈ లైన్ మనము ఇలా కొట్టుకున్న తర్వాత మనకు ఒక బాక్స్ అయితే వచ్చేస్తుంది కదా, ఇదే బాక్స్లో మనకి హ్యాండ్ కటింగ్ అయితే వస్తుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తము మీరు కట్ చేసేస్తే కట్ చేసేవచ్చు, లేదు అంటే ఉంచేసుకోవచ్చు, ఏదో ఒకటి అయితే చేసుకోవచ్చు. నేనైతే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను. మనం హ్యాండ్ తాలూగా పొడవు, ఆర్మ్ హోల్ తాలూగా లూజ్ మాత్రమే మెజర్ చేశాను. హ్యాండ్ లూజ్ అయితే మెజర్ చేయలేదు. చూద్దాం మనం ఇప్పుడు. సరేనా? ఎప్పుడైనా ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, లేదు అంటే మనకి లెఫ్ట్ వైపు అయినా ఫోల్డింగ్ ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి బయట వైపు ఉండాలి, మనకు ఆపోజిట్లో అయినా ఎలా అయినా. అయితే పేపర్ కటింగ్ వేరు, క్లాత్ కటింగ్ వేరు, కొద్దిగా వేరియేషన్ అయితే ఉంటుంది. క్లాత్ కటింగ్లో ఇంకా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు అయితే చూసుకున్నాము, ఆర్మ్ హోల్ లూజ్ చూసుకున్నాం కదా, హ్యాండ్ లూజ్ అయితే చూసుకుందాము. కంప్లీట్ హ్యాండ్ లూజ్ ఖర్చుతో కలిపి హ్యాండ్ తాలూకా లూజ్ అయితే చూసుకుందాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి చూడండి, చివరి నుంచి లాస్ట్ ఖర్చు వరకు అయితే చూసుకోండి. మన బ్లౌజులో ఎంత అయితే ఉందో, ఇక్కడైతే 7 ఇంచీలు ఉంది, మీ బ్లౌజులో ఎంత ఉందో దానికి మార్క్ చేయండి. మనం ఇక్కడ ఏం ఎక్స్ట్రా అయితే హ్యాండ్ బ్లౌజ్లో పెంచవసరం లేదు. హ్యాండ్ పొడవులోనే 1 ఇంచ్ అయితే ఖర్చులోకి అయితే తీసుకోవాలి. సరేనా? హ్యాండ్ లూజ్కి ఖర్చులు ఏమీ రావు అనమాట, కాబట్టి తీసుకోవట్లేదు. అలానే పైనుంచి మనము అక్కడ టేప్ పట్టుకొని కిందకు 3 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. చూడండి, 3 ఇంచీలు అంటే మన ఈ కస్టమర్ బ్లౌజ్లో వచ్చేసి ముడతలు అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఆర్మ్ హోల్ లూజులో 3 ఇంచీలు అయితే పెట్టాను. మీకు ఒకవేళ ముడతలు వస్తున్నాయి అంటే 3.5కి మార్క్ చేయండి. షోల్డర్ దగ్గర నుండి మనం 3 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఆ లైన్ వరకు చూడండి ఆర్మ్ హోల్ లూజు. ఈ ఆర్మ్ హోల్ లూజు ఎంత అయితే ఉందో అక్కడికి మార్క్ చేయండి. మనం 9 ఉంది కదా బ్లౌజులో, 9కి ఒక హాఫ్ ఇంచ్ కలిపి 10 ఇంచీలకి మార్క్ చేయండి. తర్వాత ఖర్చు పాయింట్ని నేను కింద పైన మార్క్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఖర్చు పాయింట్ని మనం ముందే మార్క్ చేసుకుంటే బెటర్.
అక్కడ షోల్డర్ దగ్గర 1.5 అయితే మార్క్ చేసుకోండి. ఆ 1.5 నుంచి మనమైతే ఇక్కడికైతే మెజర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఖర్చు పాయింట్, అలానే లూజులు, హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజు, అలానే ఖర్చు పాయింట్ని 2 లైన్స్ అయితే తీశాను. అక్కడ వరకు ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు రౌండ్ అయితే తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5కి అయితే మనం మార్క్ చేసాం కదా, ఆ 1.5 నుండి డౌన్ అవుతూ ఇక్కడ 2 ఇంచుకి మార్క్ చేసాం కదా, ఫస్ట్ మార్కింగ్కి అయితే మనకు రౌండ్ షేప్ అనేది రావాలి. సరేనా? ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్‌గా చాలామంది అయితే 1.5 మార్క్ చేసిన తరువాత ఇంకా రౌండ్ తీస్తూ ఉంటారు. అలా కాదు, 1.5 దగ్గర నుండే డౌన్ అయిపోవాలి. అలా అయితే మనకు ముడతలు అలాంటివి ఏవీ లేకుండా చాలా నీట్‌గా వస్తుంది. చూడండి, ఇక్కడ 1.5 అయితే ఖచ్చితంగా కరెక్ట్‌గా ఒక వేలో అయితే ఉండాలి. 1.5 నుండి డౌన్ అవ్వాలి. ఇక్కడ 1.5కి మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు పాయింట్, ఆ ఖర్చు పాయింట్ సమానంగా ఉండాలి. ఆ విధంగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించండి. ఒకవేళ మీకు సంఖ భాగంలో ముడత వస్తుందంటే 3/4 ఇంచు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మనము స్టార్టింగ్లో షోల్డర్ దగ్గర 1.5 ఖర్చు పెట్టాం కదా, 1.5కి ఒక డాట్ అయితే పెట్టాం కదా, అక్కడ నుంచి ఓపెన్ అవ్వాలి లైను. మళ్ళీ ఇక్కడ 1.5 ఖర్చు పాయింట్లో మార్క్ చేసాం కదా, అక్కడికి క్లోజ్ అయిపోవాలి. సమానంగా షోల్డర్ స్టార్టింగ్లోను ఖర్చు పాయింట్లో సమానంగా ఉండేటట్టు చూసుకోండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంతే పెట్టాము. ఆర్మ్ హోల్ లూజులు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాము. అలానే హ్యాండ్ పొడవులో వచ్చేసి మనము 1 ఇంచ్ ఎక్కువ పెట్టాము. అలానే 3 ఇంచ్ డౌన్ చేసాము. ఒకవేళ మీకు ముడతలు వస్తున్నాయంటే 3.5 పెట్టండి. తర్వాత హ్యాండ్ కర్వ్ అయితే చేసాము. సరేనా? ఖర్చు పాయింట్ అయితే ఈ లాస్ట్లో మార్క్ చేసుకున్నాము. స్టార్టింగ్లో వచ్చేసి ఆ విధంగా మార్క్ చేసాము 1.5 మన రౌండ్ కోసము. ఇప్పుడు రౌండ్ తీసుకున్నాక లోతు కూడా తీసుకోండి. సరేనా? లోతు వచ్చేసి మనము హ్యాండ్ పీస్ కట్ చేసేటప్పుడు తీసుకుంటేనే బెటర్. చాలామంది కుట్టేటప్పుడు తీస్తాము అంటారు, కానీ చాలామంది మర్చిపోతూ ఉంటారు. కాబట్టి కట్ చేసేటప్పుడు తీసుకుంటేనే మనకు చాలా మంచిది అని నేనైతే అనుకుంటున్నాను. ఆ మార్కింగ్ పైన మనమైతే కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ లోతు కూడా తీసుకుందాము. అలానే షోల్డర్ దగ్గర ఒక కట్ అయితే పెట్టాము. మీరు ఆ లోతు తీసేటప్పుడు ఏమైనా అక్కడ చిన్న చిన్న కొరవలు కానీ కొనభాగాలు కానీ అలా ఉంటే మీరు నీట్గా ట్రిమ్ చేసుకోండి 1కి 2 సార్లు. సరేనా? ఇప్పుడు హ్యాండ్లో ఈ చివర వచ్చేసి కొద్ది క్రాసులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ క్రాసుల్ని కట్ చేయండి. ఇప్పుడు హ్యాండ్లో మెజరింగ్ అంతా రాసుకుందాము. హ్యాండ్ పొడవు 1, హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 2 కొలత అయితే వస్తుంది. అలానే హ్యాండ్ ఆర్మ్ హోల్ రౌండ్ మనకు 3 కొలత అయితే వస్తుంది. 3 కొలతలు మనకనమాట హ్యాండ్లో. అలానే ఇక్కడ ఖర్చు పాయింట్ మనం 4 కొలతని మన ఓన్గా మెజర్ చేసుకున్నాం. కింద ఖర్చు పాయింట్ 5, తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 ఖర్చు అంటే 1.5 రౌండ్, తర్వాత 3 ఇంచులు డౌను. ఈ విధంగా అన్ని పాయింట్స్ నీట్గా రాసుకోండి. అలా రాసుకోవడం వల్ల పేపర్ కటింగ్ చేసేటప్పుడు మనం ఎన్ని కొలతలు అంటే హ్యాండ్ పార్ట్కి ఇన్ని కొలతలు వస్తాయి కదా, ఈ కొలతల్లో మనం ఏమైనా మిస్ అయ్యామా అనేసి మీకే అబ్జర్వ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనము సేఫ్ బెల్ట్ కూడా కటింగ్ అయితే చేసుకుందాము. సేఫ్ బెల్ట్కి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. సేఫ్ బెల్ట్లో మనం ఖర్చుతో కలిపి తీసుకోవాలి. అలా తీసుకుంటే చూడండి, ఖర్చుతో కలిపి ఉక్కు పట్టి వరకు బాగా సాగదీసి తీసుకోండి. అయితే ఆది బ్లౌజ్లో మనం కొలుసుకున్నాం కదా, ఆది బ్లౌజ్లో ఖర్చుతో కలిపి అయితే నేను కొలిసాను. అలానే ఇక్కడ వచ్చేసి పొడవులు కూడా కొలుసుకుంటున్నాను. ఉక్కు పట్టే సైడు అలానే మనకి ఖర్చుల సైడు కొలుసుకుంటే పొడవుల్లో 2.5 ఇంచులు అయితే ఉంది కాబట్టి 2.5కి 1 ఇంచ్ కలిపి 3.5 అయితే పెట్టేస్తున్నాను. పొడవు విషయానికి వచ్చేసరికి ఆది బ్లౌజ్లో మనకి 9 ఇంచులు అయితే ఉంది. 9 ఇంచులకి 1.5 ఇంచు కలిపి 10.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎండింగ్లో కూడా 3.5 పెట్టాను, మధ్యలో 3 ఇంచులు అయితే పెట్టాను. ఇలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టేసండి. అలా లైన్ కొట్టాక కొంచెము హాఫ్ ఇంచు కిందకైతే మనకు ఒక డాట్ అయితే ఉంది. ఆ డాట్ను కలుపుకొని అలా గోరువంకరగా మనమైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలా చేసుకుంటే బాగుంటుంది. సేఫ్ బెల్ట్ మార్కింగ్ కూడా నీట్గా వచ్చేటట్టు చూసుకోండి. కింద భాగం క్రాసుల్లో కొంచెం క్రాస్ అయితే తీస్తున్నాం. మన వీడియోస్లో ఎప్పుడు తీసేదేని కొంచెం అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ అలా క్రాసులు అయితే తీస్తున్నాను. అలా తీయడం వల్ల మనకి ఉక్కు పట్టి కరెక్ట్గా రావడం, అలానే అటు సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా రావడం అయితే అవుతుంది. ఇప్పుడు సేఫ్ బెల్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో 2 పీసులు అయితే వచ్చాయి. బ్లౌజ్ కటింగ్లోనూ ఎన్ని పీసులు కావాలి, ఏంటి, ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఇలాంటివన్నీ మనం వీడియో అయితే చూద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి.
నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సేఫ్ బెల్ట్లో అయితే అది. తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్లో వచ్చేసి నడుం పట్టీలకి క్లాత్ వెడల్పు వచ్చేసి 1.25 లేదంటే 1.5 తీసుకోండి. అలానే లూజ్ అంటే పొడవు విషయానికి వచ్చేసరికి మన బ్లౌజ్లో బ్యాక్ సైడ్ నడుం లూజ్ ఎంత ఉందో దానికంటే 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టే చూడండి. 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ ఆ విధంగా నడుం పట్టీలు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ క్రాస్ పీసులు 2 కొన్ని అయితే తీసుకుంటున్నాను. ఈ క్రాస్ పీసులు కూడా మనం 1 ఇంచ్, కొత్త వాళ్ళు అయితే 1.25 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సర్వీస్ ఉందంటే ఇలా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది. ఉక్కు పట్టి కాజా పట్టి మనకు రౌండ్లో మిగులుతుంది కదా, బ్యాక్ పార్ట్ రౌండ్లో అదైతే సరిపోతుంది. సరేనా? ప్రతి దానికైతే మనకి అన్నీ అయితే కట్ చేసుకోము. చాలా ఈజీ మెథడ్లో కట్ చేసుకున్నాము. చాలా ఈజీ అంటే అది కట్ చేయలేదు ఇది కట్ చేయలేదు అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఆ విధంగా అయితే నేను చూసుకుంటున్నాను. సరేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.